సరోజా, ఒక్క విషయం చెప్తాను, నువ్వేం బాధపడకమ్మా. చెప్పన్నయ్యా. నువ్వు ఆ శేఖర్ విషయంలో కాస్త హద్దులో ఉండడం మంచిదమ్మా. ఏమిటన్నయ్యా నువ్వు అంటున్నది? ఏం లేదమ్మా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి చెప్పు. అందుకని ముందుగానే చెప్తున్నాను. చాలా సంతోషం. అయినా నీకెవరు చెప్పారు నేను హద్దులు మీరుతున్నానని? ఎవరు చెప్పినా నీ మేలు కోసమేగా. నా మేలు నాకంటే అమ్మా నాన్న కంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా? తెలిసే కదమ్మా చెప్తారు. అన్నయ్య, నీకెవరు చెప్పారో నాకు తెలుసు. ఇక మీదటినైనా వాళ్ళ హద్దులు వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఎందుకమ్మా అలా తొందరపడతావు? నీవు ఎవరిని ఏమన్నా సరే వారు చెప్పేదేదో పూర్తిగా విను, తర్వాత నీ ఇష్టం. ఎప్పుడూ నా ఇష్టమే. అమ్మా నాన్న కూడా ఎప్పుడూ నన్ను ఇంత మాట లేదు. అయినా మాకు హద్దులేమిటి? ఇంతవరకు వచ్చింది కనుక చెప్తున్నాను వినండి. మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోపోతున్నాం. ఆ అవకాశం లేదు కనుకనేనమ్మా నీకు ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఏ ఎందుకని? నీకు ఇదివరకే పెళ్ళయింది కనుక. అవునమ్మా, నీకు 7వ ఏటనే పెళ్ళయింది. మేనత్త కొడుక్కిచ్చి చేశారు. అమ్మకి నాన్నకి తెలియకుండా నాయనమ్మ చేసింది పెళ్లి. అన్నయ్య, నిజమేనా? నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తావా సరోజ? ఆనాడు కోపం కొద్దీ అమ్మ బలవంతాన లాగేసిన మాంగళ్యం ఇదిగోనమ్మా. బాధపడుతూ చెల్లెమ్మ, నీ ఆవేదన ఆందోళన అర్థం చేసుకోగలను. నీకిది అగ్ని పరీక్ష. అయినా నిలబడగలవనే నమ్మకం నాకుంది. అన్నీ తెలిసిందాని నీకేం పర్వాలేదమ్మా. ఈ మాంగళ్య బలమే నీకు మానసిక బలం ఇస్తుంది. వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలో గణేశయ్యాటలాడని. సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరే, చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లండి. మీ జన్మదినోత్సవ సందర్భాన నా మనఃపూర్వక శుభాకాంక్షలతో పాటు ఈ చిన్న మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబుట్టునే పవిత్రంగా భావిస్తాను. సిగ్గు ఏందన్నా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి పెద్దమోతే పొట్టు చూడు, పొట్టు. హలో, ఓ శేఖర్ గారా? సరోజా, పిలుస్తాను. జస్ట్ మినిట్. సరోజా, ఏమిటి సరోజా, నిద్రపోతున్నావా? ఎన్నిసార్లు పిలిచానని నీకు ఫోన్ వచ్చింది చూడు. హలో, ఇదిగో సరోజా. మాట్లాడు సరోజా. హలో సరు, పలకవే సరు. అబ్బా, ఏమిటా మొండితనం? హలో సరు. నేనే. లేదండి, ఇప్పుడే వచ్చాను. అదేమిటి సరు అదోలా మాట్లాడుతున్నావు? ఒంట్లో అంత కులాసాగా లేదా? అబ్బే, ఏమీ లేదు, కులాసాగానే ఉన్నాను. లేదు, అబద్ధం చెబుతున్నావు. మాట ఏదో తడబడుతోంది, కంఠం గద్గదంగా ఉంది. ఏమిటి సరు, చెప్పవు? ఏం లేదండి, నిజమే, ఏం లేదు.
ఇప్పుడే నిద్ర లేచాను, అందుచేత. సరు, ఇది టెలిఫోన్ అయింది, ఇది టెలివిజన్ అయితే నిజం కళ్ళెదుట కనిపించేది కదా. ఇప్పుడు ఎందుకండి ఫోన్ చేశారు? ఏమీ లేదు, సాయంకాలం సినిమా ప్రోగ్రాం జ్ఞాపకం చేద్దామని. సరు, సాయంకాలం ఎప్పుడవుతుంది? ఈరోజు పగలెంత పొడుగైంది? క్షమించండి, నాకు కాస్త పనుంది. మీనా, హరికా డ్రాప్ చేయి. అయితే మాట్లాడు. ఇలా మూతి ముడుచు కూర్చుంటే ఎంతసేపు నీ మొహం చూస్తూ కూర్చోను? నేను చదువుకోవాలి. అవును పాపం, ఇప్పుడు నీకు పరీక్ష కదూ. ఏమాత్రం చదువుతావో చూస్తాను. ఆయన వస్తున్నారు. సరోజా, నేనే వెళ్తాలేమ్మా, నువ్వు ఉండు. నాకు తలనొప్పిగా ఉంది. సరు, సరు, మీనా, సరోజ అలా వెళ్ళిపోయింది? ఏమోనండి, పొద్దునుంచి అదోలా ఉంది. కారణం చెప్పదు, తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు? భోంచేస్తున్నారండి. సరోజని ఇలా రమ్మని చెప్తావు? పిలుస్తున్నారమ్మా. తలనొప్పిగా ఉందని చెప్పలా? నేనెందుకు చెప్పాలి? నువ్వే వెళ్ళి చెప్పు. ఆయన మనసు బాధ పెట్టే పాప నాకెందుకు. అయితే ఇది వారికి ఇచ్చేసి. సరోజ, ఏమిటిది, పోట్లాడుకున్నారా? అయినా ప్రణయంలో ఇలాంటి చిన్న చిన్న ప్రళయాలు మామూలే. అవి కాసేపే కమ్మగా ఉంటాయి, మరీ లాగితే బాగుండదు. రా సరోజ. మీనా, దయచేసి వెళ్ళు, అది వారికి ఇచ్చేసి. వెళ్ళు మీనా. ఈ కవరు మీకు ఇవ్వమంది. ఏం చెప్పింది? తలనొప్పిగా ఉందట, రావడానికి వీలేదని చెప్పింది. సరు, సరు, సరు,